సంఖ్యాబలంగా ఉన్న అంటే సుమారు 18 నుంచి 20% రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న జాతి మాది. మేమందరం కలిసి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ మరి ఎన్డీఏ కూటమికి ఎందుకు కాపులు కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో మేము ఈ ప్రశ్న పెట్టడం జరిగింది. మేము 2 అంశాలు, ఒకటి మా జాతి ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచన చేసుకుని ఎన్డీఏ కూటమి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ముందుగా మా జాతి ప్రయోజనాలు చూసినట్టయితే గతంలో తెలుగుదేశం పార్టీ కాపులకు సంబంధించి రిజర్వేషన్ లేకపోతే అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం కానీ ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తుందని అప్పట్లో మేము గమనించలేకపోయినా మాకు రోజు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వాలు చూసిన తర్వాత ఏ కోర్టులో మాకు అర్థమైంది. ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి F కేటగిరీలో బీసీ కేటగిరీ F కేటగిరీలో పెట్టి 5% కూడా ప్రయత్నం చేసి ఒక బిల్ చేసి దాన్ని ఢిల్లీ పంపడం జరిగింది. అది అమలు కాని పక్షంలో అమలు అవడానికి ఆలస్యం అవుతున్న సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ లో 5% కాపులకి రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు నెంబర్ 14/2019 చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేయడానికి 8/3/2019 తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో కూడా జారీ చేయడం జరిగింది. అలాగే కాపు కార్మికులకు సంబంధించి వివరాలు కూడా మా రాష్ట్ర గారు చెప్తారు. అనేక వైద్యాలు మాకు ఇచ్చినవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తాన్ని కూడా తొమ్మిలో దొరికి పైగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో పెద్ద అబద్ధం ఆడారు. ఈ కాపు రిజర్వేషన్ అంశానికి స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం సంబంధించి నేనేం చేయలేకపోతున్నాను. కానీ కాపులకు సంబంధించి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఇస్తూ ఆ నిధులు ప్రత్యేక కాపులు ఖర్చు పెడతాను అప్పుడు చెప్పడం జరిగింది. ఆ నిధులు లేవు, మా రిజర్వేషన్ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన చట్టం చేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మాకు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారంలో కానీ రాజకీయ పదవుల్లో కానీ లేదా సోషల్ స్టేటస్ లో కానీ అధికార పదవులు ఇవ్వడంలో కానీ తీవ్రంగా మనం నిర్లక్ష్యం చేశారని మేము గమనించాం. ముఖ్యంగా కౌలు రైతులు కూడా ఆయన వర్ణ వివక్ష చూపించి అగ్రవర్ణాలు ఇతర వర్ణాల కింద చూపించడం వల్ల కౌలు రైతులు అంటేనే ఏది చేయగలరా లేదో గౌరవంగా పోతుందని చెప్పి సేకేస్తారు కూడా ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు అగ్రవర్ణాలకు కౌలు రైతు అయితే ఆ కౌలు రైతులకు సంబంధించిన ప్రయోజనాలు కూడా ఎక్కువ మంది కాపులు కౌలు రైతులకు వచ్చి ప్రయోజనం లేకుండా చేశారు. కాబట్టి మేము ఈ విషయాన్ని ఖండిస్తూ వారికి అంటే వైసీపీ పార్టీ మాత్రం కాపులు ఎవరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ కూడా కూటమికి ఓటు వేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. పాత్ర వహించి ఉద్యమాల్లో అనేక ప్రభుత్వాలు రామకృష్ణగా కాపు సమాజానికి రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్న మీ ద్వారా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి తమ భవిష్యత్తు నిర్దేశించుకునేటువంటి ఒక కార్యక్రమం జరగబోతా ఉంది. సార్వత్రిక ఎన్నికలు మన ముందు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలు ఒకసారి విశ్లేషిస్తే ఒంటరి కులాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, కాపులకి ₹1,00,000 సబ్సిడీ తోటి రుణాలు, కాపులకి విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు అన్ని కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా ప్రధానంగా వాళ్ళ రిజర్వేషన్ ఇష్యూలో బీసీ రిజర్వేషన్ ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఈ లోపల బీసీ రిజర్వేషన్ ఉన్న అడ్డంకులు దృష్టిలో పెట్టి కేంద్రంలో కొన్ని నిర్ణయాలు చేయవలసిన సమయం కాబట్టి ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చిన సందర్భంలో దానిలో 5% ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం చేయడం, జీవోలు ఇవ్వడం, ఇవన్నీ కూడా పాటించమని చెప్పేసి ఆయా శాఖలకు కూడా ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా అటు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్, కార్పొరేషన్, ఏటా 1000 కోట్లు ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అయ్యాము. మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ నా పరిధిలో లేదని చెప్పారు, తప్పులేదు. కానీ బీసీ రిజర్వేషన్ వారి పరిధిలో లేదన్న వ్యక్తి మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పోరాడి సాధించుకున్న
ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మాత్రం తీసివేయడం ఎంతవరకు సమంజసం? మరి ఇది కూడా ఆ రోజు చెప్పొచ్చు కదా, నేను బీసీ రిజర్వేషన్ ఇవ్వను, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా నేను అమలు చేయనని చెప్పుకుంటే మేము దాన్ని క్వశ్చన్ చేయం. కానీ ఆ రోజున మేము పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా ఎటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఆపమని కానీ ఏ నిర్ణయాలు లేకపోయినా సరే ఈయన సుమోటుగా ఈయనే ఒక నిర్ణయం తీసుకుని ఆ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి తీసివేయడం జరిగింది, అమలు చేయలేకపోవడం జరిగింది. దానివల్ల జరిగిన నష్టం ఒకసారి మేము పరిశీలించుకుంటే గత 5 సంవత్సరాలు ఈయనే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేము 2,75,000 పైచిలకు దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము మేమని అన్నారు. మరి 3 లక్షల ఉద్యోగాల్లో 5% మాకు రిజర్వేషన్ కేటాయిస్తే 3,15,000 మంది ఉద్యోగాలు ఈ కాపు తెలగ బలిజ కుర్రాళ్ళు విద్యార్థులు నష్టపోయారు.